హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ కోసం మైక్ కొన్నాం డిజిటెక్ నుంచి. ఇది అన్బాక్సింగ్ వీడియో చేస్తాం. సో గాయ్స్, ఇప్పుడైతే ఫోన్ ఆడియోతోనే రికార్డ్ చేసిన, తర్వాత ఈ మైక్ యూస్ చేసి రికార్డ్ చేసాం. బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంది మనది. ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూద్దాం ఇప్పుడు. బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంది. ఓపెన్ చేయగానే డిజిటెక్ ఇట్లా మనకి ఎయిర్పాడ్స్ కేస్ ఉంటుంది కదా, అలా వచ్చింది. దీంట్లోనే మనకి రెండు మైకులు ఒకటి, ఇదేమో రిసీవర్, మన ఫోన్కి ఛార్జింగ్ పెడతాం కదా అక్కడ కనెక్ట్ చేయాలి కింద రిసీవర్. ఇది ఈ మూడైతే ఈ కేసులో వస్తుంది. ఈ కేస్కి ఇక్కడ ఛార్జింగ్ కూడా చూపిస్తుంది ఎంత ఉందో అని చెప్పి. ప్రతి మైక్లో ఎంత ఉందో కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది కింద ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు. సో గైస్, మనకైతే యాక్సెసరీ బాక్స్ కూడా ఇచ్చారు. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఒక కవర్ వచ్చింది మనకి డిజిటెక్ నుంచి, పౌచ్ బ్యాగ్. ఓపెన్ చేస్తే మనకు ఒక ఛార్జింగ్ కేబుల్, ఛార్జ్ చేసుకోవడానికి కేస్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మఫ్లింగ్స్, ఇవి వచ్చేసరికి మఫ్లింగ్స్ పెట్టి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. నెక్స్ట్ చూపిస్తాను. ఇంకో మఫ్లింగ్ వస్తుంది రెండు మైకులకి. ఇది వచ్చేసరికి మన యాపిల్ ఫోన్స్ ఉంటాయి కదా, యాపిల్ ఫోన్స్కి, ఇది పాత యాపిల్ ఫోన్స్కి ఈ లైటింగ్ పిన్ ఛార్జర్ ఉంటుంది కదా, వాటికి రిసీవర్కి కనెక్ట్ చేసుకోవడానికి దీనికి రిసీవర్ పెట్టేసి యాపిల్ పిన్ దానికి పెట్టేసుకోవడం ఛార్జింగ్ సాకెట్కి. ఇది దానికి. ఇంతే మనకి బాక్స్లో వచ్చింది అయితే ఇవే. ఇప్పుడు చూపిస్తాను, వీటికి మఫ్లింగ్స్ పెట్టి చూపిస్తాను. కట్టేసరికి వాళ్ళు ఇచ్చిన మఫ్లింగ్స్ జస్ట్ ఇట్లా పౌచ్లా ఉంటుంది, జస్ట్ ఇట్లా మ్యాగ్నెటిక్కే. జస్ట్ అడ్జస్ట్ అయితే దీనికి కనెక్ట్ అయిపోతుంది. ఇంక ఇది మన కాలర్కి కూడా ఇట్లా, ఇంకా మన కాలర్కి కూడా ఇట్లా పెట్టుకుని మాట్లాడచ్చు. డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా దీనివల్ల రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇంకా దీంట్లో నుంచి మాట్లాడతాను నేను, మీరే చెప్పండి. ఫోన్కి ముందు ఇప్పుడు దాకా ఉన్న వీడియోకి నాయిస్ ఎలా వచ్చిందో, ఇది పెట్టుకున్నాక ఎలా వచ్చిందో మీరే చెప్పండి. సో గైస్, ఇప్పుడు వచ్చేసరికి నేను దీంట్లో మాట్లాడుతున్నాను. ఇందాక దాకా ఎయిర్ సౌండ్ వచ్చింది మీకు. ఇప్పుడు చూడండి ఎయిర్ సౌండ్ వస్తుందో, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది దీనికి. చూడండి ఎయిర్ సౌండ్ వస్తుందో అయితే బాగానే ఉందో. ప్లస్ ఇది 50 మీటర్స్ దాకా రేడియస్ ఉంటుంది కనెక్ట్ అయ్యి. సో అది కూడా టెస్ట్ చేద్దాం ఇప్పుడు. సో గైస్, ఇప్పుడు దీంట్లో మాట్లాడుతున్నాను. 50 మీటర్స్ రేడియస్ దాకా వర్క్ అవుతుంది అన్నారు కదా బాక్స్ మీద. ఇప్పుడు అది టెస్ట్ చేద్దాం మనం. వెళ్ళి వెనక్కి వెళ్తాను నేను. వాయిస్ వస్తుందో లేదో మీరే చూడండి, నాకు తెలియదు, నేను తర్వాత చూడాలి వీడియో. ఇప్పటికైతే బాగానే వస్తుందని అనుకుంటున్నాను. ప్లస్ దీనికి ఇంకోటి ఉంది, వెనక్కి తిరిగితే రిసీవర్ ఆపోజిట్ ఉంటా కాబట్టి నేను కొంచెం బజ్ అయితే స్ట్రక్ అవుతుంది ఒకసారి, అది కూడా చూద్దాం. బజ్ అయిందో వస్తుందో లేదో చూడండి. ఇంతే, ఇక్కడికి ఒక 30 మీటర్స్ ఉండితే ఇంతకుమించి వెళ్ళాను. వెనక గోడ ఉంది. వాయిస్ చూసారు కదా, టెస్ట్ కూడా వెనక్కి తిరిగినప్పుడు కొంచెం బజ్ అవుతుంది. నేను ఇప్పుడే వీడియో చూసాను. అది కాకుండా రిసీవర్కి స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ ఉంటే ఇట్స్ చాలా బాగుంది. ఆడియో క్వాలిటీ కానీ ఎయిర్ సౌండ్ కూడా ఏం క్యాప్చర్ అవ్వట్లా. నాయిస్ క్యాన్సిలేషన్ అంతా బాగానే ఉంది, అంతా బాగానే వర్క్ అవుతుంది. అయితే బాగుంది, బిగినర్స్కి అయితే బాగుంది. సో గైస్, ఇది నేను ఎక్కడి నుంచి కొన్నానని మీరు అనుకోవచ్చు. నేనైతే ఇది జెప్టో నుంచి కొన్నాను. జెప్టో అని మీరు ఎందుకు అనుకోవచ్చు, 10 మినిట్స్ ఇంటికి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ కొన్నాను. మీకు జెప్టో అవైలబుల్గా ఉంటే తీసుకోండి. డిఫెక్ట్స్ అయితే ఏముండవు. సేమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలానో ఇట్లా జెప్టో కూడా అంత ట్రస్టెడే. ప్లస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఇవాళ December 29th ఈ వీడియో చేస్తుంది నేను. ఇవాళ అయితే ప్రైజెస్, ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 3500, కాకపోతే 2500 అలా ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో సిమిలర్గా ఉన్నాయి. కానీ జెప్టోలో నాకు 1900కి వచ్చింది. ప్లస్ 10% ఎలక్ట్రానిక్స్ మీద డిస్కౌంట్ ఉంది జెప్టోలో. సో నాకు అది వచ్చేసరికి 1700 చేంజ్కి వచ్చేసింది నాకు ఇది ఇన్ హ్యాండ్. సో మీకు జెప్టో అవైలబుల్గా ఉంటే మీరున్న సిటీస్కి కళ్ళు మూసుకుని జెప్టోలో తీసుకోండి, ఆఫర్స్ చెక్ చేసి. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.